శుభములు కలుగు నీకు. ఏ లక్ష్మి, ఏంటా వంటలో? నిన్నెవరు వండమన్నారు ఇవన్నీ? ఆవిడేమనకండి, అవి వండమని చెప్పింది నేనే. నువ్వు వండమంటే వండిందా? తను వండనంది, నేనే వండుకుంటాను అన్నాను. పాపం తప్పక వండింది. అయినా మీరివేం తినక్కర్లేదు, మీ చెప్పకూరలు మీకు ఆల్రెడీ వండి పెట్టేసింది. నేను కారం ఎక్కువ తింటాను కదా, అందుకే మా కూరలు వండిస్తున్నా. లక్ష్మి, నా కూరలు తీసేసి వాళ్ళకి వండిన ఆ చప్పటి కూరలు అక్కడ పెట్టేసేయ్, పెట్టుకొని తింటారు. పాతికేళ్ల కిందటి వరకు ఇక్కడ లోకల్ వంటలు తిని బతికిన వాళ్లే కదా. ఏమత్తయ్య గారు? బాబూ, కష్టం వచ్చిన కోకిల కూతలో మార్పుండదు. నీ తీరు కూడా మారకూడదు బాబూ. కాఫీ తీసుకోండి. ఏంటి బాబూ ఇది? మిమ్మల్ని ఇలా ఎప్పుడూ చూడలేదు. ఏ ప్రాబ్లం వచ్చినా చాలా ఈజీగా తీసుకునే మీరు ఇంత నీరసపడిపోతున్నారంటే నాకేమీ అర్థం కావట్లేదు బాబూ. ఏమైంది? ఏంట్రా అంత డల్గా ఉన్నావు? అసలు నువ్వు నా కన్న తండ్రివేనా? ఆ డౌట్ ఇప్పుడెందుకు వచ్చిందిరా? ఏ వేరే ఎవరైనా వచ్చి మీ అమ్మ నాన్నలు అని పరిచయం చేసుకున్నారా? అరే చూసావు కుమారక్క, నేను ఇలా ఉంటే ఆయన సెట్ అయ్యర్లు. మరి నీకు కొత్త డౌట్స్ పుడుతుంటే నాకు డౌట్స్ వస్తాయి కదరా. అయ్యగారు, చెప్పండి. అయ్యగారు, బాబింత ఇదిగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కరించాల్సింది పోయి ఇలా మాట్లాడితే ఎలాగండి? నాకేమీ తెలియకపోతే కదా తెలుసుకోవడానికి. రేయ్, నేనేం చెప్పాను? పొద్దురా వారాహి అందరిలాంటి అమ్మాయి కాదురా, తనను వదిలేసారా అని చెప్తే విన్నావా? తన వెనకపడ్డావు, తిట్లు తింటున్నావు కదా. తన వెనక పడ్డాను అంటే కొత్తగా వినేవాళ్ళు నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు. దయచేసి వాళ్ళకి కొంచెం క్లారిటీగా చెప్పు డాడ్. సర్లే, నీ వల్ల కాదు, నేనే చెప్తాను. నేను వారాహి వెనక వెళ్ళింది లవ్ కోసం కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్ కోసమే. దొరుకుతుంది అన్న వస్తువు గురించి నమ్మకం పెంచుకోవచ్చు. దొరుకుతుందో లేదో తెలియని వస్తువు మీద ఆశలు పెంచుకోవచ్చురా. అసలు దొరకదని తెలిసినా కూడా ఊహల్లో తేలుతుంటే ఏం చెయ్యాలి? అబ్బా డాడ్, మరి ఇంత డిస్కస్ చేసే డాడ్ ఎవరికి ఉండరు. అయినా నువ్వు ఇంత దుర్మార్గుడు ఏంటి డాడ్? అరే, కొడుక్కి ఫ్రెండ్లా ఉండాలి ఫాదర్ అంటే, ఇలా శత్రువులా ఉండకూడదు. నేనెలా ఉన్నా నువ్విలా ఉండడం బాగోలేదు. ఎలా బాగుంటుంది? ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఎవరు ఏమీ చేయకుండా బాలేదని చెప్తే ఎలా బాగుంటుంది? ఎవరు హెల్ప్ చేయాలి నీకు? ఇంకెవరు చేస్తారు? కన్న తండ్రి నువ్వే కదా చేయాల్సింది. నేనా? నేనేం చెయ్యాలరా? డాడ్, నేను వారాహికి ఎలాంటి హాని చెయ్యలేదని తనకు తెలిసేలా చేయాలి. అంతేకాదు, తనకి నేను ఒక మంచి ఫ్రెండ్నని నమ్మకం కలిగేలా చేయాలి. తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అయ్యేలాగా హెల్ప్ చేయాలి. ఏంట్రా ఇది? నువ్వు నా హెల్ప్ అడుగుతున్నావా? ఏ తప్పా? ఎరా, ఆ కవితతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఎప్పుడైనా అడిగేవరా నా హెల్ప్? ఆ మమతతో సమతగా ఉన్నప్పుడు అడిగేవా నా హెల్ప్? ఆ లత, ఆ శ్వేత వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశావు. వాళ్ళెవ్వరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నన్ను హెల్ప్ చేయమని అడిగావా? లేదే. కానీ ఇప్పుడు అడుగుతున్నావా? డాడ్, ఏం చేయను? వారాహి సంథింగ్ స్పెషల్ అని నువ్వే చెప్పావు కదా, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను.
ఇన్ని రోజులు వారాహిని నా చుట్టూ తిరిగేలా చేస్తాను, 2 రోజుల్లో నా ఫ్రెండ్ని చేసుకుంటానని తెగ బిల్డప్లు ఇచ్చుకుంటూ తిరిగావు. నేనేం చెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు నా హెల్ప్ అడుగుతున్నావా? అవునయ్య గారు, అడుగుతున్నాడుగా, కొంచెం చేసేయండి. పాపం చూడండి బాబు ఎలా అయిపోయాడో. హే, నువ్వు నోర్మి. రే, నువ్వు చెప్పరా. తెరా పుత్రరత్నం, ఇన్ని రోజులు అవసరం రాని నా హెల్ప్ ఇప్పుడెందుకు అడుగుతున్నావు? వారాహి నీ మొహం చూడట్లేదు, నీతో మాట్లాడట్లేదు, కనీసం నీ గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందుకే కదా అడుగుతున్నావు. నీకిలా జరగాల్సిందేరా, ఇంతకంటే ఎక్కువే జరగాలి. అసలైతే వారాహి నీ వల్ల మన స్కూల్ మొహం కూడా చూసేది కాదురా. కానీ తనకి అవసరం ఉండబట్టి ఇంకా జాబ్ చేస్తుంది, మన ఇంటికి వర్క్ చేయడానికి వస్తుంది. లేదంటే ఎప్పుడో కనిపించకుండా ఎటైనా దూరంగా వెళ్ళిపోయేది. చిచి చిచి చి, అసలు నువ్వు నిజంగానే నువ్వు నా శత్రువువి. చచ్చా, శత్రువు కాదు, ద్రోహివి. ద్రోహి కూడా కాదు, నువ్వు దుర్మార్గుడివి. దుర్మార్గుడివి. ఓరా ఈడియట్. రే, నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువిరా. నువ్వింత మొండిగా తయారైందే నా ప్రేమ వల్ల, నా పెంపకం వల్ల. మరిప్పుడు నీకు బాధొచ్చిందంటే నేనెలా చూస్తూ ఉంటాను? హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను? చేస్తానురా, చేస్తాను. నానా, నువ్వు పైకి హార్ష్గా మాట్లాడతావు కానీ నీ మనసు ఐస్. చాలా థ్యాంక్స్, వారాహిని నాతో పంపించావు. ఈ పనుల మీద నన్నెందుకు తీసుకువెళ్ళాలి? నిన్ను రానని చెప్పినా బలవంతంగా ఒప్పించడంలో అర్థమేంటి? అయ్యో, నేను ముందే చెప్పాను కదా వారాహి గారు, ఇది నా ప్లాన్ కాదు, మా నాన్నది అని. ఏంటి ప్లానా? ప్లాన్ ఏంటి? పని అని చెప్పారు కదా, ఇప్పుడు ప్లాన్ అంటారేంటి? అదేనండి, ప్లాన్ అంటే మీరనుకున్న ప్లాన్ కాదండి, పనేనండి బాబు. అదే మా డాడ్ చెప్పిన పని. ఆయన చాలా బిజీగా ఉన్నారు కదండి, అందుకే ఈ పని మీద ఎవరు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఏం మాట్లాడాలి అనే అంటే ప్లానింగ్ ఆయన చేశారు అని చెప్తున్నా. ఆయన ఇది మీకు సంబంధించిన పని, దీనికి నాకు సంబంధం ఏంటి? ఇందులో నేను మాట్లాడేదేముంటుంది? దీని గురించి నన్ను తీసుకువెళ్ళటం కరెక్ట్ కాదు. నాకు రావాలని కూడా అస్సలు లేదు. అంతే వారాహి గారు, జీవితం అంటే అంతే కదా, ఏది మన చేతుల్లో ఉండదు. మనకి నచ్చిన పని మనం చేయలేం, మనకు నచ్చిన మనిషితో మనం మాట్లాడలేం, మనకి నచ్చిన చోటికి మనం వెళ్ళలేం. ఏదైనా అంతే. ఇప్పుడు చూడండి, మీకు నచ్చని మనిషితో మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీకు ఇష్టం లేని మనిషితో మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా ఏంటి? విధండి, విధి. విధి విధి మనం కలవాలని రాసుంటే మనం ఆపలేం కదా. వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్. ఏంటి అంటే అండి, మనం కలిసి పనిచేయాలని రాసి ఉంటే మనం ఆపలేం కదా. మీరు నా దగ్గర కోపడడం, చిరాకు పడడం వల్ల ఏంటండి ఉపయోగం? ఇదేదో మీరు మా నాన్నతోనే చెప్పాల్సింది. ఆయన వేరే ఎవరైనా నాతో పంపించేవారు కదా. కంగారు పడకండి, మనం రావాల్సిన చోటు వచ్చేసింది.
వెళ్ళండి, మళ్ళీ రాకండి. రోజు ఏదో ఒక అవసరం క్రియేట్ చేసుకొని అన్నిసార్లు రావాల్సిన అవసరం లేదు. ఏమండి, ఎందుకలా ఇబ్బంది పడుతున్నారు? ఇదివరకంటే వాళ్ళు మీకు ఎనిమీస్, ఇప్పుడు మీకు సంబంధం కలిసి రిలేటివ్స్ కూడా అయిపోయారు కదా. ఏంటండి ప్రాబ్లం? నా పర్సనల్ విషయాల్లో మీకు అనవసరం అండి. ఓకే ఓకే అండి, పదండి వెళ్దాం. అక్క హాసిని, ఎందుకు ఎందుకు అంటారు, ఇప్పుడేమో హక్ చేసుకుని హ్యాపీ అయిపోతారు. ఎలా ఉన్నావు హాసిని? నేను బాగున్నానక్క. చరణ్, మీరు మా దగ్గరికి వస్తారని తెలుసు, కానీ ఇంటికే వస్తారని అస్సలు అనుకోలేదు. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. కలిసి బిజినెస్ చేయాలంటే మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నిలబడి బాయ్ చెప్పుకుంటే సరిపోతుంది కదా. వాట్ అంటే మాతో మీరు బిజినెస్ చేయమని తెగేసి చెప్తున్నారా? యా బ్రో, మీరు చాలా ఇంటెలిజెంట్. మీరు వెంటనే గెస్ చేసేసారు. యాక్చువల్లీ మా డాడ్ మీతో ఈ విషయం చెప్పి రమ్మన్నారు. అసలు మీకు ఈ ఆఫర్ వచ్చింది ఎవరి దగ్గర నుంచో తెలుసా? నాకు తెలుసు. బట్ మా నాన్న ఫస్ట్ నేర్చుకున్న జీవిత పాఠం నో చెప్పడం. నాకు కూడా అదే నేర్పించాడు. మీరు నో చెప్తే ఏమవుతుందో ఆలోచించారా? మా నాన్న కష్టపడి పైకొచ్చిన మనిషి. ఆ కష్టమే నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. సో మాకు కష్టం కొత్త కాదు. బై ద వే, ఇంకో విషయం, మా అకౌంట్స్లో ప్రతి రూపాయి తెల్లగా తళతళలాడిపోతూ ఉంటుంది. వారాహి గారు చెప్పండి. వీళ్ళ అకౌంట్స్ అన్ని వైట్ అకౌంటే. బ్లాక్లో ఒక్క ప్రాపర్టీ కానీ ఒక్క రూపాయి కానీ లేవు. ప్రతి రూపాయికి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు వీళ్ళు. వాళ్ళ అకౌంట్స్ నీకెలా తెలుసు? నువ్వు వాళ్ళ స్కూల్లో టీచర్వా లేదా సీఏవా? వాళ్ళ స్కూల్లో టీచర్ని, వాళ్ళింట్లో లెక్కలు చూసే అకౌంటెంట్ని. ఏ నీకేమైనా అభ్యంతరమా? అంటే మా మధ్య జరిగిన బిజినెస్ డీల్ చెడిపోయేలా చేసింది నువ్వేనన్నమాట. అరుంధతి గారు ఏం మాట్లాడుతున్నారు? మొన్న మా బిజినెస్ మీటింగ్లో నువ్వున్నావు, ఇప్పుడు నువ్వున్నావు. మొత్తం నువ్వే చూసుకుంటున్నావంటున్నారు. అప్పుడు నిన్నడిగే కదా డెసిషన్ చెప్తామన్నారు జయసింహ గారు. ఈరోజు నిన్ను తోడుగా తీసుకొచ్చారు ఆయన గారి కొడుకు. అప్పుడు ఓకే అని చెప్పిన మనిషి
ఇప్పుడు నో చెప్పమని కొడుకుని పంపించాడు అంటే దీని వెనక నువ్వున్నావు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నో. ఎస్, వీళ్ళు నా ఆఫర్ని కాదనడానికి నువ్వు తప్ప నాకు ఏ రీజన్ కనిపించట్లేదు. మీరు ఏదేదో ఊహించేసుకుని మీరు నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. క్యారెక్టరా? మీకొక క్యారెక్టర్ ఉందా? రేఖ, మర్యాదగా మాట్లాడు. హాసిని, నువ్వు ఊరుకో. లేకపోతే ఏంటక్క, నీకు క్యారెక్టర్ లేదంటుందేంటి? అంటే తప్పేంటి? అలా అనాలనిపిస్తే ఓ పని చేయండి. మీరు మీ చెల్లిని తీసుకురండి, నేను మా అక్కని తీసుకొని వస్తాను. ఊరందరి ముందు ఇద్దరిని నిలబెడదాం. ఎవరి క్యారెక్టర్ ఏంటో చెప్పమందాం. ఎవరి గురించి మంచిగా చెప్తారో చూద్దాం, ఎవరిని తిడతారో చూద్దాం. ఏంటి, రెడీనా? ఈ ఊరు మీదే కాబట్టి అందరూ మీ వైపే మాట్లాడతారు. ఏ, మీకు చాలా డబ్బుంది కాబట్టి అందరూ మీ వైపే మాట్లాడే అవకాశం ఉందని నేను అనొచ్చు కదా. హాసిని, ఇంకాపే. అక్క, ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు. చూడండి అరుంధతి గారు, ఇది మా డాడీ ఆలోచన మాత్రమే. వారాహికి ఆయన ఏ బాధ్యత అప్పచెప్పారో తను అదే చేసింది. మీరు అనవసరంగా తన్ని బ్లేమ్ చేయకండి. సార్, నేను ఇక్కడ మాట్లాడాల్సిందే అయిపోయింది. నేను ఇక బయలుదేరుతాను. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా, వెంట వచ్చావే వెంబడించావే, ఊపిరలే మారావే నేడే. వారాహిని కాపాడే మంచి అవకాశం నాకు రాకుండా చేసింది హాసిని. నేను బయలుదేరుతాను హాసిని. ఓకే అక్క. ప్రాణం నీడే, ఎవరెవరని వెతికినా. అరుంధతి గారు, నేను వెళ్తున్నాను. చరణ్, నువ్విక్కడి నుంచి మీ ఇంటికి వెళ్లేలోపు మీ నాన్నగారికి సెంట్రల్ మినిస్టర్ నుంచి ఫోన్ వస్తుంది. భయపడి బిజినెస్ చేస్తామనుకుంటున్నారా? మాకు నచ్చితేనే చేస్తాం. మా నాన్న బిజినెస్ మ్యాన్ అయి చాలా ఏళ్ళయింది. ఇన్నేళ్లలో మీలాంటి వాళ్ళు ఎంతమంది బెదిరించుంటారు? భయపడితే ఇంత బిజినెస్. అరే, ఆయన ఇన్ని స్కూల్స్ రన్ చేయగలిగేవారా ఏంటి? అసలు మీరు ప్రపోజల్ పెట్టిన వెంటనే కుదరదు అని చెప్పేసేవాడు. కానీ మీరు ఆవేశపడినట్టు ఆయన కూడా ఆవేశపడితే అసలు మీకు ఆయనకి తేడా ఉండదు కదా. అందుకే ఆ తేడా తెలియ చెప్పాలనే చిన్న గ్యాప్ తీసుకున్నారు. ఏం చేద్దామని ఆలోచించుకోవడానికి కాదు. ఓకే, ఉంటాను. బాయ్.
మీరేం ఆలోచించినా దాని వెనుక మంచి ఉద్దేశమే ఉంటుంది కదండి. వారాహి ఏముంటుందో. సార్ మీరిక్కడున్నారేంటి? ఏ నేను మీ ఇంటికి రాకూడదా? అలా అని కాదు సార్. ఏమైంది? అరుంధతి వాళ్ళు ఏమైనా అన్నారా? అనే వాళ్ళకి అనటమే అలవాటు, కానీ పడేవాళ్లే. పర్పస్ లేకుండా ఆ మాటలు పడితేనే చాలా బాధగా ఉంటుంది సార్. ఏమన్నారు వరాహి? ఇన్ని రోజులుగా ఎప్పుడు లేచి నడుస్తానా అని ఎదురు చూసావు. డాక్టర్ ఇప్పుడే అడుగులు వేయొద్దన్నారని చెప్తే మమ్మల్ని కోపంగా చూసావు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. లే కళ్యాణి, లేచి అడుగులు వేయి.